దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కారాగారాన్ని విజిట్ చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుకుంటున్నాను. మన జైలు సదాసేవ సంస్థ మందమర్రి వ్యవస్థాపకులు సంఘీ సంతోష్ గారు మరియు వారి యొక్క బృందానికి ఇక్కడ మా ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2013 అక్టోబర్ 2 కూడా ఇక్కడ వచ్చేసి కొన్ని ఐటమ్స్ డొనేషన్ చేయడం జరిగింది. మరియు ఈ గాంధీ జయంతి ఈ అక్టోబర్ 2 నుంచి నాకు గత 5-6 రోజుల నుంచి కంటిన్యూషన్గా ఫోన్ చేస్తూనే ఉన్నారు. వారి యొక్క సేవా దృక్పథంతో మన జైలు నుండి మన ఖైదీలకు కొన్ని ఐటమ్స్ వాళ్ళ యొక్క సంస్థ నుంచి డొనేషన్ చేయడానికి వారు చాలా ఒక 5-6 రోజుల నుంచి కంటిన్యూషన్గా ఫోన్ చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి ఆర్గనైజేషన్స్ మన జైల్లో కాకుండా అనేక రకాలుగా మన నియోజకవర్గం కాన్షియస్లో చేస్తున్నారు. ఈ విధంగా మన ఒక 15 రోజుల ముందుగా మన లక్షిట్పేటలోనే హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగిందట. సంతోష్ గారికి ఈ సందర్భంగా మా జైల్లో కూడా మీరు ఆయుర్వేదిక్ ఏదో మెడికల్ హెల్త్ క్యాంప్ అన్నారు కదా, మా దగ్గర కూడా పెట్టి మా ఖైదీలకు చెకప్ చేయాలని కోరుతున్నాను. అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మేము ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం తీసుకొని ఈ యొక్క గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినం పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి జైలు అధికారి గారు గౌరవనీయులు సంక్షేమ అధికారి గౌరవనీయులు ప్రకాష్ గారికి తెలంగాణ అజిటేషన్లో 10 రోజులు నేను ఇక్కడ గడిపినాను. ఈ కార్యక్రమం అందుకే తీసుకుంటాను నేను, ఎందుకంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకొని సంక్షేమ దినం ఖైదీలకు, ఈరోజు స్వేచ్ఛ దినం కాబట్టి నేను ఇక్కడ 10 రోజులు జైల్లో ఉన్నా కాబట్టి మీకు ఒక 5 నిమిషాలు మీతో గడిపితే నాకు తృప్తినిస్తుంది. మా సంస్థ ద్వారా మీకు పరిచయ కార్యక్రమం ఎదుర్కొంటాము. ఆ ఉద్దేశం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మా జైలర్ గారిని 1 వీక్ నుంచి పర్మిషన్ తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఈ యొక్క సిబ్బంది కూడా మాకు అనుకూలంగా వారికి పేరున మేము ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము కార్యక్రమం చేస్తానని మీకు హామీ ఇస్తూ, సారు కోరినట్లుగా ఒక హాఫ్ డే మాకు టైం ఇస్తే నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి ఈ యొక్క జైల్లో మేము మా హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ సహకారంతో మా సంస్థ ద్వారా మీకు అందరికీ మేము పూర్తి బాడీ చెకప్ చేసి మీకు తగినటువంటి ఎవరికి ఏమున్నదో వారికి మీకు ఆయుర్వేద మెడిసిన్ మీకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తాను సార్. ఈ యొక్క మాకు పర్మిషన్ ఆఫ్ ఇవ్వగలరు, మీ వీలు చూసుకోండి సార్. మా కళాకారులు నాగమల్లేశ్ గారు జోకులు చేసిన తర్వాత మళ్ళీ కూడా నేను మాట్లాడతాను. పర్మిషన్ ఇచ్చినటువంటి పెద్దలు అధికారి గారికి, జైలు అధికారి గారికి, అలాగే ఇందులో ఉన్న కూర్చున్నాను అనుకుంటానవా అని ఏందనుకుంటాను నువ్వు? ఆహా, ఇగో 1 కాదు 2 కాదు 5 దోమలు తప్పిన ఇప్పటికే నేను అని అన్నాడు. అబ్బా 5 దోమలు తప్పినావురా నువ్వు? అబ్బో నీ పాచం నీకు బాగుండదు. 5 దోమలు తప్పినావా? ఆగో 5 దోమలు చంపుడే కాదు, ఇంకా అందులో 2 ఆడ దోమలు చంపినారు, 3 మగ దోమలు చంపినా అన్నాడు. అగా అబ్బని పాచడు దోమలు చంపుడే కాకుండా ఇంకా అందులో ఆడే చంపినావు, మొగ చంపినావా? జైల్లాగా అనిపిస్తలేదు. నేను ఫస్ట్ ఇక్కడ రాగానే చూసి ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లాగా అనిపించింది. లోపలికి వచ్చేసరికి ఇంకా అసలు జైలు క్లైమేట్ లాగానే లేదు. నేను వేరు జైళ్ళలో చూసిన జైల్స్ అన్ని చాలా దుర్భరంగా ఉండేవి. ఇక్కడున్న జైల్ని 2 years 3 years కాలంలో సార్ చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి క్లైమేట్ సృష్టించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ డిప్యూటీ జైలర్. అందరూ జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతూ
ఇటు ఖైదీలకు అటు విలేజ్ల్లో ఉన్న గ్రామాలలో ఉన్న వివిధ రకాల జబ్బులు ఎదుర్కొంటున్న ఎన్నో గ్రామాలలో ఉన్న ప్రజలకు మంచి ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యమైన No.